వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 2వ అధ్యాయము సాంఖ్యయోగము 45వ శ్లోకం. త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. Brief English translation. Hey Arjuna, the Vedas deal with three gunas: Rajoguna, Tamoguna, Satvaguna. Free yourself from the hold of these three qualities from the pairs of opposites. When you say pairs of opposites, it means victory and defeat, truth and lie, or happiness or sadness. These are the opposites. Every positive quality has a negative quality, or every positive feeling has a negative feeling. Be focused on sattva, the eternal truth, without paying any heed to acquisitions and their maintenance. So Krishna is telling Arjuna to stay calm and to stay without any attachment to the feelings of good and bad, and focus on sattva guna, which is to maintain equanimity. తాత్పర్యం: ఓ అర్జున, వేదములు భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణాత్మకమైన విషయ సంబంధమై వివరించును. నీవు ఈ త్రిగుణములకు అతీతంగా శుద్ధ ఆధ్యాత్మిక చైతన్య స్థితిలో ఉండుము. ద్వంద్వముల నుండి విడివడి నిత్యము పరమసత్యంలో స్థితమై ఉండి మరియు భౌతిక లాభాలు భద్రతల గురించి పట్టించుకోకుండా ఆత్మభావన యందే స్థితుడవై ఉండుము. భౌతిక శక్తి తన 3 గుణములచే దివ్యమైన జీవాత్మను శారీరక భావనలో బంధించి వేస్తుంది. ఈ 3 ప్రకృతి గుణములు ఏమిటంటే సత్వగుణము, రజోగుణము మరియు తమోగుణము. లెక్కలేనన్ని గత జీవితాల నుండి వస్తున్న తమ తమ పూర్వజన్మ సంస్కారాల వలన ప్రతి వ్యక్తిలో ఈ గుణాలు వేరువేరు పాళ్లలో ఉంటాయి. తదనుగుణంగా ప్రతి ఒక్కరూ వేరువేరు స్వభావాలు, ధోరణులను కలిగి ఉంటారు. వైదిక శాస్త్రాలు ఈ భిన్నత్వాన్ని అంగీకరిస్తాయి మరియు అన్ని రకాల జనులకు తగిన బోధనలు సూచిస్తాయి. ప్రాపంచిక విషయాసక్తి కలిగిన ప్రజలకు ఈ శాస్త్రాలు సూచనలను కలిగి లేకపోతే వారు మరింత దారి తప్పిన వారు అయ్యేవారు. కాబట్టి వారికి భౌతికమైన ప్రతిఫలాలు ఇచ్చే కర్మకాండలను వేదాలు అందజేశాయి. ఇవి వారికి తమోగుణము నుండి రజోగుణానికి, రజోగుణము నుండి సత్వగుణమునకు ఎదిగేందుకు దోహదపడతాయి. ఈ ప్రకారంగా వేదాలు 2 రకాల జ్ఞానాన్ని, ప్రాపంచిక ఆసక్తితో ఉన్నవారికి కర్మకాండలు మరియు ఆధ్యాత్మిక పదంలో ఉన్నవారికి దివ్యజ్ఞానమును అందజేస్తాయి. భౌతిక ప్రతిఫలాలను ప్రసాదించే యజ్ఞయాగాది క్రతువులు, విధి విధానాలు, నియమ నిబంధనలు చెప్పబడిన వేదాలలోని ఆయా విభాగాల పట్ల అర్జునుడు ఆకర్షితుడు కావద్దని ఇక్కడ శ్రీకృష్ణుడి ఉద్దేశం. దానికి బదులుగా వేదాలలోని ఆధ్యాత్మిక భాగాలని అవగాహన చేసుకొని పరమసత్యం స్థాయికి తనను తాను ఉద్ధరించుకోవాలని శ్రీకృష్ణుడి సూచన. ఓ అర్జున, వేదములలో చెప్పబడ్డ కర్మకాండలు కేవలం 3 గుణములలో అనునిత్యము వర్తించే వారికే గాని నీకు కాదు. నీవు మాత్రం వాటి గురించి పట్టించుకోకు. వాటిని విడిచిపెట్టు. సుఖ దుఃఖాలకు, జయాపజయాలకు అతీతంగా ఉండు. నీ మనస్సును పరమాత్మ యందు లగ్నం చెయ్యి. నీ యోగక్షేమముల గురించి ఆరాటపడవద్దు. నీ కర్తవ్యంను నీవు నిర్వర్తించు. కర్మలు అందరూ చేస్తారు, కానీ కర్మలను ఒక యోగంగా చేసేవాడిని కర్మయోగి అంటారు. వేదములలో కూడా ఈ సత్వ రజస్తమో గుణముల గురించి, వాటితో చేయబడే కర్మల గురించి చెప్పబడ్డాయి. 3 గుణములతో చేసే కర్మలు అన్నీ ప్రాకృతిక కర్మలు, అంటే ఏవేవో కోరికలు తీరడానికి చేయబడే కర్మలు. ఈ లోకంలో భోగభాగ్యములను, పరలోకంలో స్వర్గసుఖాలను కోరి చేసే కర్మలు, అవే యజ్ఞయాగములు. వాటి గురించి కూడా వేదములలో చెప్పబడ్డాయి. ఎందుకు చెప్పబడ్డాయి అంటే వేదములు కేవలం మేధావులకు, జ్ఞానవంతులకు మాత్రమే చెప్పబడలేదు. సామాన్య మానవుని కూడా దృష్టిలో పెట్టుకుని చెప్పబడ్డాయి. సామాన్య మానవునికి ఈ కర్మకు ఈ ఫలం వస్తుంది అని చెబితే కానీ చేయరు.
అందుకే స్వర్గసుఖములు, భోగభాగ్యములు, కోరిన కోరికలు తీరటం ఇలాంటి ఆకర్షణలు ప్రకటించింది. కానీ మానవులు అక్కడే ఆగిపోతున్నారు. వేదములలో చెప్పబడిన యజ్ఞయాగములు చేయడం, కోరికలు తీర్చుకోవడం, స్వర్గసుఖములు అనుభవించటం, మరలా జన్మ ఎత్తటం, జనన మరణ చక్రంలో తిరగటం, దీనితోనే జీవితాలు గడిచిపోతున్నాయి. ఇక్కడ కృష్ణుడు నిత్య సత్వస్థ అంటే ఎల్లప్పుడూ సత్వగుణ సంపన్నుడవై ఉండుము అని అర్జునుడికి చెబుతున్నాడు. మానసిక ప్రశాంతత కలిగి ఉండాలి, ధైర్యంగా ఎదుర్కోవాలి, ఓర్పు కలిగి ఉండాలి. సత్వగుణము ఎక్కువగా ఉంటే బుద్ధి చురుకుగా పనిచేస్తుంది. ఆత్మవాన్ భవ అంటే ఎల్లప్పుడూ అప్రమత్తుడుగా ఉండాలి. జీవితం యాంత్రికంగా కాకుండా అప్రమత్తంగా జీవించవలెను. నీవు నిశ్చయాత్మక బుద్ధి కలిగి ఉండాలి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి, ద్వంద్వాలకు అతీతంగా ఉండాలి, అన్ని కర్మలు ఒక యోగంగా చెయ్యాలి, వాటి మీద ఎక్కువ ఆసక్తి పెంచుకోకూడదు, యోగక్షేమాల మీద ఎక్కువ ఆసక్తి ఉండకూడదు అని భగవంతుడు అర్జునుడికి చెప్పాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ.